హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నాకు ఈవినింగ్ స్నాక్స్ ఏం తినాలో అర్థం కావట్లేదు. అయితే మా సిస్టర్ని మాత్రం ఆనియన్ పకోడీ చేయమని రిక్వెస్ట్ చేస్తే చేసింది ఈవినింగ్. అందుకోసం మేమైతే ఆనియన్స్ కట్ చేసుకున్నాము. ఇంకా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మేము ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే ఆనియన్స్ని శనగపిండిలో కలుపుకున్నాము మొత్తం. అందులో కొంచెం కరివేపాకు, కారం, ఉప్పు, కొంచెం ధనియా పౌడర్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసాము. ఈ ఉప్పు మనం సరిపడినంత కలుపుకోవాలి. తర్వాత వాటర్ వేసి కొంచెం కొంచెం పొడి పొడిగానే కలుపుకోవాలి. మరీ మొత్తం వాటర్ ఎక్కువ పోయకూడదు. దీనికి లైట్గా ఉండాలి. ఇట్లా వేస్తుంటే మన పకోడీ ఇట్లా రాలుతుండాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కార్న్‌ఫ్లోర్ కానీ బియ్యపిండి కానీ ఉంటే కలుపుకోవాలి క్రిస్పీగా రావడం కోసం. కానీ అవి 2 వేయకుండా మేము ఈసారి డిఫరెంట్గా ఉంటుందని ఉగ్గు పొడిని యాడ్ చేసాము. ఉగ్గు పొడి యాడ్ చేసి ఈ పకోడీ చేయడం వల్ల టేస్ట్ మాత్రం అసలు అదిరిపోయింది. టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాము కానీ చాలా బాగా ఉంది. ఆ బియ్యపిండి, కార్న్‌ఫ్లోర్ కంటే కూడా ఈ టేస్ట్ చాలా బాగుంది. ఓకే అండి. ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇంకా మనము పకోడీలు రెడీ చేసుకోవడమే ఉంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ ఆనియన్ మిక్చర్ని హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అవుతేనే పకోడీలు చాలా క్రిస్పీగా ఉంటాయండి. అందుకని ఆయిల్ బాగా హీట్ చేసుకోండి. ఓకే, చూస్తున్నారు కదండి, ఈ పకోడీలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే మనమైతే తీసుకోవాలి. ఉగ్గు పొడి యాడ్ చేయడం వల్ల ఈ పకోడీలు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయండి. మీకు కూడా కావాలి అంటే ఇలా ఉగ్గు పొడిని యాడ్ చేసుకొని చేసుకోండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.